వికారాబాద్ జిల్లా తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో ఓ గర్భిణి చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ మండలం పాషాపూర్ తాండాకు చెందిన సుమిత్రాబాయికి ఇదివరకే 2 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె 8వ నెల గర్భిణి కావడంతో గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తీసుకుంటూ ఏఎన్ఎంతో చికిత్సలు చేయించుకుంటుంది. అయితే మెరుగైన చికిత్స కోసం నేడు ఉదయం ఏఎన్ఎం సూచన మేరకు తాండూరు పట్టణంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రికి చేరుకుంది. చికిత్స పొందుతుండగానే ఆమెకు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వైద్యులు కాకుండా స్టాఫ్ నర్సు చికిత్సలు చేయడంతోనే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఘాటుగా విమర్శిస్తున్నారు. హాస్పిటల్లోనే వచ్చి రాగానే ఎమర్జెన్సీ అని చెప్పేసి నేను జాయిన్ చేసినా కూడా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేదు. ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడం కూడా ఏం చేయలేదు. 7 o'clock వరకు టచ్ కూడా చేయలేదు. 7 o'clock తర్వాత కొంచెం సీరియస్ అవుతుందని చెప్పేసి తర్వాత నార్మల్గా అది సిపిఆర్ అని చెప్పేసి అది ఆక్సిజన్ పెట్టి సిపిఆర్ అని చెప్పేసి సిపిఆర్ చేస్తూ ఉన్నారు సార్. సిపిఆర్ చేస్తున్నారు. ఏం కాదు నన్ను బయటికి పంపించారు సార్. ఈ 2 రోజులు బయటికి వెళ్ళాను. బయటికి పంపించేసిన తర్వాత లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే చేస్తున్నాం ఇంకా చేస్తూనే మా ఫ్యామిలీ కంప్లీట్గా డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే మొత్తం జరిగిపోయింది సార్. తర్వాత చనిపోయిందని చెప్పేశారు సార్. అంటే ఈ డెలివరీ 4th డెలివరీ సార్. ఎంతమంది పిల్లలు టోటల్ 4. ఫస్ట్ కాన్పులో ఫస్ట్